అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసినట్లు గెజిట్లో పేర్కొంది. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొనగా, సవరణ చట్టంలో ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి తన కలను సాకారం చేశారన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. ఇక ఏదైతే గత నెల 28న ఏపీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై అయితే కనుక ఏపీ రాజధాని అమరావతిపై తీర్మానం చేయడం అయితే అనంతరం కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. పార్లమెంట్ లో అయితే కనుక ఈ యొక్క తీర్మానాన్ని, రాజధాని అమరావతి తీర్మానాన్ని అయితే కనుక ఆమోదించినటువంటి అనంతరం కూడా ఇటు రాష్ట్రపతి భవన్ కి అయితే ఈ యొక్క తీర్మానాన్ని బిల్లును పంపించడం జరుగుతూ ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి రాజధానిని ప్రకటించడంతో ఇటు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అయితే సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని పరిస్థితిస్తూ ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అయితే కనుక ధన్యవాదాలు తెలుపుతూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. దీంతో పాటు పార్లమెంట్ లో అయితే కనుక బిల్లును ఆమోదించినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా అమిత్ షాతో పాటు కీలకమైనటువంటి కేంద్ర మంత్రులకు అయితే కనుక ఇటు ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతోంది. మరోవైపు కూటమిలో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ సైతం కూడా ఇటు చంద్రబాబు నాయుడు అంటే ఈ అమరావతి రాజధానిగా అయితే కనుక తీర్మానం, అదే విధంగా ఇటు చట్టబద్ధత కల్పించే యోచనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయన కృషితోటి ఏ విధంగా ఇటు పార్లమెంట్ వరకు వెళ్లి చట్టబద్ధత అయ్యి పూర్తి స్థాయిలో ఇటు గెజిట్ వచ్చే వరకు కూడా ఆయన కృషి చేసినటువంటి తీరునైతే కనుక ప్రశంసిస్తూ కూడా ట్వీట్ చేయడం కూడా జరుగుతుంది. అమరావతి అంటే ఏపీ రాష్ట్ర రాజధాని ఒక అమరావతి ఉండేలాగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుతూ స్వీట్స్ పంచుకుంటున్నటువంటి వైనం అయితే కనుక ఇటు ఏపీలో కనబడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనికి సంబంధించి అమరావతి రాజధాని కోసం అయితే కనుక అమరావతి భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు సైతం కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాజధాని కోసం వేల ఎకరాలు అయితే కనుక ఇటు రాజధాని రైతులు ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆనాటి 2014-19లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి అయితే కనుక ముందుకొచ్చి శరవేగంగా అయితే కనుక భూములు ఇవ్వడం, అనంతరం కూడా కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇటు రాజధాని అయితే అంశం ఆగిపోవడం అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రాజధాని చట్టబద్ధత కల్పిస్తూ అంటే 2024 జూన్ 2 నుంచి కూడా ఇటు అమరావతి రాజధానిగా ఉంటుంది అంటూ కూడా ఇటు గెజిట్ లో అయితే కనుక వెలువరచడం, అంతేకాకుండా సిఆర్డీఏలో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా ఈ యొక్క రాజధాని పరిధిలో అంటే అమరావతిలో ఉండేటువంటి సిఆర్డీఏ నామ్స్ ప్రకారం కూడా ఒక నగరాలన్నీ కూడా ఇందులో విలీనమవుతాయి అన్నటువంటి పరిస్థితులు. వీటన్నిటిపై కూడా చూసుకున్నట్లయితే కనుక తాజాగా ప్రతి ఒక్కరూ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. రాజధాని అన్స్టాపబుల్ అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తెలుస్తోంది. అమరావతిలో శరవేగంగా పనులు వేగంగా ముందుకెళ్తాయంటూ కూడా ఇటు పలువురు మంత్రులు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్లకు అయితే కనుక ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాజధానిని ఎవరూ మార్చలేరు. ఈ చట్టబద్ధత బిల్లు అనేది రావడంతో
ప్రతి ఒక్కరూ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరు అభివృద్ధిని ఆపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇటు తిరుపతి రీజియన్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అమరావతి ఇలా మూడు రీజియన్లు చేసి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేస్తాము అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడం కూడా జరుగుతోంది. కానీ రాష్ట్రానికి ఓకే. సంబంధించి ఒకటే ఏకైక రాజధాని ఉంటుందంటూ కూడా ప్రకటించడంతో ఇటు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయని తెలుస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.